గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా ఇంట్లో నుంచి సన్ రైజ్ వ్యూ చూడండి. చిన్న చిన్న పిట్టలు కూడా అరుస్తూ ఉన్నాయి. కోకిల సౌండ్ బాగుంది కదా. నా మార్నింగ్ లెమన్ వాటర్. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా అద్విన్ లేపుదాం. అదమ్మా అదమ్మా ఊట జుయ్యా, అదే జుయ్యా, నేను డెడ్డ జుయ్యా వెళ్తున్నాం. నువ్వు రావా అదమ్మా? జల్దీ ఊరి 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 ఊరి. ఇప్పుడు ఆద్వి లేచి రెడీ అవ్వాలంటే కష్టం. ఇంత పొద్దున అస్సలు లేవదు. చూడు 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 ఎవరున్నారు చూడు. ఫోన్లో చూడు ఎవరున్నారు చూడు బెట్టా. గుడ్ మార్నింగ్ ఆది. మా ఆద్వి లేచింది. గుడ్ గర్ల్. జల్దీ జల్దీ రెడీ అయిపోతుంది ఇప్పుడు. మాధవి మార్నింగే రెడీ అయిపోయింది. ఎంత చిరాగ్గా ఉందో అసలు నిద్ర సరిపోక. అదమ్మా అది ఎక్కడికి వెళ్తున్నావు? అది జుయ్యా పోతున్నావా? హాయ్ అది. హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీశైలంకు వెళ్తున్నాం. మాది కరెక్ట్గా చెప్పింది కదా. ఈసారి గోవా అనలేదు, శ్రీశైలం అనే చెప్పింది. గుడ్ గర్ల్ అది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో నమస్తే. మేము ఈరోజు శ్రీశైలంకి వెళ్తున్నాం. చెప్పు అది. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే. మార్నింగ్ నుంచి చేసిన హడావిడి దీనికోసమే. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, బట్ చాలా లేట్ అయిపోయింది. ఫైనలీ నౌ స్టార్టెడ్. ఇంకా దారిలో ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగేసి మేమైతే ఫస్ట్ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే మనకి ఫేమస్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మేమైతే ఫస్ట్ వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్? ఇప్పుడు మేము మైసిగండి మైసమ్మ టెంపుల్కి వచ్చాము. ఇది చూడండి టెంపుల్ ఎంట్రన్స్. మా దర్శనం అయిపోయింది. వెనకాల కనిపిస్తుంది కదా అమ్మవారు, అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదాలు నిమ్మకాయలు ఇస్తారు ఇక్కడ, తీసుకొని వచ్చాం. అవును, అదైతే 100% షూర్. వీడెవరో చెప్పలేదు కదా, సోను నా అల్లుడు. హాయ్ చెప్పండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చూడండి ఒకసారి. అట్లనే చాలా దూరం కూడా జర్నీ చేయాలి. చాలా దూరం జర్నీ చేయాలి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే. వీళ్ళేమో ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడానికి బిజీగా మాట్లాడుతున్నారు. ఏది కాదు. మా చిన్ని క్లాసికల్ డాన్స్ సూపర్గా చేస్తుంది. అబ్బో లడ్డునట్లు మొక్కి తినాలా అది? చూడటి చూడు.
అబ్బో భక్తి. మా చిన్నికి కూడా భక్తి ఎక్కువే. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళడానికి 4 hours ఆఫ్ టైం అయితే పడుతుంది. ఇంకా మొత్తం టైం జర్నీలోనే వేస్ట్ చేయకుండా దారిలో కనిపిస్తున్నవన్నీ ప్లేసెస్ కూడా మేము కవర్ చేస్తూ శ్రీశైలానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ దిండి ప్రాజెక్ట్. రెయినీ సీజన్లో వచ్చామంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీలో ఎంతమందికి ఐడియా ఉంది కమెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ వచ్చేసి ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి. ఈ టెంపుల్ కొండ చివర్లో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దాటాక ఇంకా ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ ట్రావెల్ చేసి పైకి వెళ్ళగానే మనకి టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసే వెళ్తారు. ఒకవేళ వెళ్ళేటప్పుడు మిస్ చేసినా రిటర్న్లో అయినా ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శనం చేసుకునే వస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ మొత్తం ఎక్కేసి పైకి రాగానే మనకి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి దారి కూడా ఇంతే. మనం ఇప్పటి నుంచి ఎండ్ వరకు కూడా ఈ రోడ్డే మనకి దారిలాగా ఉంటుంది. ఇంకా కార్నర్స్లో ఎటు చూసినా ఒక సైడ్ మొత్తం లోయ అండ్ ఇంకో సైడ్ మొత్తం హైట్గా కొండలు. స్టార్టింగ్ నుంచి మనకి ఎండ్ వరకు కూడా రైట్ సైడ్ ఫుల్ టెంపుల్స్తో ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇలా కింద వరకు లోయ. అండ్ కింద మనం టెంపుల్ చూసాం కదా ఒక వైట్ కలర్లో ఎంట్రన్స్లో. ఆ టెంపుల్ దగ్గర నుంచి పైకి రావడానికి నడక మార్గం కూడా ఉంటుంది. అక్కడ కార్నర్లో కనిపిస్తున్న రోడ్ నుంచి ఇలా మొత్తం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ఎక్కితే మనకు అక్కడ ఒక శివలింగం ఉంటుంది పైన. ఆ శివలింగం దగ్గర ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి అని అంటారు. సో ఇప్పుడు అది చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి శివుడి దగ్గర అభిషేకం చేసి వెళ్దాం. ఇక్కడ ఉన్న వాటర్ అన్నీ కూడా పైన కొండపై నుంచి వస్తున్నవి. ఆ పైన ఉన్న స్క్విరెల్ని చూసి మాధవి భయపడుతుంది. అది ఓం నమ శివాయ.
అది నేను వాళ్ళు వెళ్ళిపోతారు అదే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వాటర్, ఇవన్నీ కూడా పైనున్న కొండ నుంచి వస్తున్నవి. అండ్ ఈ ప్లేస్ని పాపనాశనం అని అంటారంట, అక్కడ రాసి ఉంది బోర్డు పైన. అండ్ ఈ వాటర్ చాలా ప్యూర్గా ఉంది. అండ్ ఆ వాటర్లో చాలా మంది అయితే వచ్చేసి కాయిన్స్ వేసి ఆ వాటర్ని తీసుకెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న శివలింగానికి అయితే అభిషేకం చేస్తున్నారు. అండ్ ఈ వాటర్ని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పి చాలా మంది అయితే వాటర్ని తాగారు కూడా మా ముందే. ఇంకా మేమందరము ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి శివుడికి అభిషేకం చేసి వచ్చాము. ఈ టెంపుల్ని శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. చాలా వరకు మనందరికీ ఉమామహేశ్వరం టెంపుల్ అని అంటే ఈజీగా అర్థమవుతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే లేకుండే, పైన వెళ్ళి శివుడికి అభిషేకం చేయడానికి రాళ్లపై నుంచి ఎక్కాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మంచిగా స్టెప్స్ వేశారు, ఈజీగా వెళ్ళి శివుడికి అభిషేకం చేసి రావచ్చు మనము. దికాయి బేటా మన్నే దికాయి వైట్ బెటావు వైట్ కలర్. అండ్ ఈ టెంపుల్కి మనం రెయినీ సీజన్లో అయితే వచ్చామంటే పైన కొండల నుంచి ఫుల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఎక్కడ చూసినా మనకి శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఆ శివలింగాలు వచ్చేవి దగ్గర ప్రతి దగ్గర కూడా వాటర్ ఫ్లో అనేది తప్పకుండా ఉంటుంది. ఇటు చూస్తే మొత్తం కొండ లోయ, ఇదొక చిన్న రోడ్ లాగా ఉంటుంది మనకి దారి. అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా హైట్గా కొండలు. శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇక్కడ స్పెషల్గా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఫుల్ సమ్మర్లో కూడా ఈ ప్లేస్ దగ్గర కొండపై నుంచి వాటర్ అయితే వస్తూనే ఉంది. అదే రెయినీ సీజన్లో కనుక వచ్చామనంటే మంచి వాటర్ ఫాల్స్ని చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇలానే ఇక్కడ కింద మనం చూస్తే అక్కడ చాలా శివలింగాలు కూడా పెట్టి ఉంచారు. ఇక్కడ వాటర్ వస్తున్న ప్లేస్ని అయితే గౌరీధార అని అంటారు. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పేరుతో స్పెషాలిటీ అనేది ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇదే శివలింగం దగ్గర ఆద్వి పిక్స్ ఉన్నాయి. అప్పుడు ఆద్వికి 1 year. సేమ్ ఇప్పుడు కూడా అదే పిక్చర్ లాగా తీద్దామని అనుకుంటే ఆద్వి అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంక నేను దిగేస్తాను అని అనేసి ఆ ప్లేస్ దగ్గర నుంచి అయితే వచ్చేసింది. ఆ పిక్చర్ని నేను ఇక్కడ పెడతాను చూడండి. దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడైతే శ్రీశైలం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మేము 1 to 1.5 hour టైం అయితే పడుతుంది మనకి ఈ ఫారెస్ట్ జర్నీ కంప్లీట్ చేసుకొని శ్రీశైలం టెంపుల్కి రీచ్ అవ్వడానికి. అండ్ మనకి దారిలోనే శ్రీశైలం డ్యామ్ కూడా కనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫారెస్ట్ జర్నీయా అని చెప్పి భయం వేసింది, కానీ మనం భయపడేంతగా ఏమీ ఉండదు. ఫుల్ చెట్లు కనిపిస్తాయి అండ్ పీస్ఫుల్ రోడ్స్, ఎటు చూసినా గ్రీనరీ. అండ్ దారిలో అక్కడక్కడ మనకి యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫారెస్ట్ జర్నీ చేస్తున్నంతసేపు హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని పీస్ఫుల్గా రిలాక్స్ అవుతూ వెళ్ళొచ్చు.
శ్రీశైలం డ్యామ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫుల్ వాటర్ అండ్ మంచు పక్కన రోడ్లో నుంచి వెళ్తుంటే, కానీ చూడండి ఈ సమ్మర్లో ఎంతగా ఎండిపోయి ఉందో, అస్సలు వాటరే లేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసాము మేము శ్రీశైలం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ ఈ స్టాచ్యూ కనిపించిందంటే ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినట్టే. ఈరోజు నైట్ 7 o'clockకే మాకు కుంకుమార్చన టికెట్స్ ఉన్నాయి. ఈ కుంకుమార్చన టికెట్స్ కోసం మనము 1 week బిఫోరే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్స్ని. ఇంకా ఫస్ట్ మేము రాగానే రూమ్స్లో ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ నుంచి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ కూడా కరెక్ట్ టైంకి మేమైతే కుంకుమార్చనకి రీచ్ అయ్యాము. శ్రీశైలంలో ఉన్న అమ్మవారు భ్రమరాంబికాదేవి గర్భగుడిలో ఉన్న శ్రీచక్రం ముందు కూర్చోపెట్టి వాళ్ళకైతే కుంకుమార్చన చేయిస్తారు. ఈ కుంకుమార్చనకి టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే 1 week ముందే ఈ స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని వెళ్ళి కుంకుమార్చన చేయించండి. ఇంకా మార్నింగ్ నుంచి మా ప్లాన్ స్కెడ్యూల్ ప్రకారం ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని కుంకుమార్చన కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఫుల్ ఆకలి కూడా. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటారని చెప్తే ఈ ప్లేస్కి అయితే వచ్చాము మేము డిన్నర్ చేయడానికి. కానీ మేము వచ్చేసరికి అసలు బఫే మొత్తం అయిపోయింది. ఇంకా మెన్యూ కూడా మాకు అంతగా నచ్చలేదు. ఇంకా బయటే వెళ్ళి తినాల్సి వచ్చింది. మేమున్న ప్లేస్ నుంచి లొకేషన్ వ్యూ చుట్టూ కొండలు, దూరంగా చూస్తుంటే మనకు గోపురం కూడా కనిపిస్తుంది. అసలు పిల్లలైతే చిన్ని కూడా రెడీ అయిపోయింది. గుడ్ మార్నింగ్ చిన్ని. ఫుల్ ఎనర్జెటిక్ కూడా. ఇంకా అక్కడ ఉన్న లోకల్ హోటల్స్ కి వెళ్ళేసి అది నేను పింక్ గర్ల్స్. గుడ్ మార్నింగ్ అది. వన్ ఆఫ్ శ్రీశైలం ట్రిప్. లైక్ దిస్ వీడియో. అయ్యయ్యో బై బై. పొద్దున్న లేచిన ఫుల్ చిరాకు ఉంది. దర్శనం ఎక్స్పీరియన్స్ తో పాటు లోకల్ షాపింగ్ అండ్ లోకల్ టెంపుల్స్ కూడా కొన్ని కవర్ చేసాము. అవన్నీ కూడా చూడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బాయ్ బాయ్. ఇంకా ఫస్ట్ రెడీ అయిపోతే ఇంకా వీళ్ళ పని బయటికి వచ్చి అటు ఇటు తిరగడం. ఆడుకుంటున్నారా మీరు? మమ్మీ వాళ్ళందరూ రెడీ అయిపోయారా? అందరం రెడీ అయిపోయి అయితే ఫస్ట్ కూర్చున్నాం. ఎందుకు వెయిటింగ్? ఇంకా ఏదో పక్కలో రావాలి. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రెడీ అవ్వలేదు, అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పి వెయిటింగ్. Day 2 ఆఫ్ శ్రీశైలం ట్రిప్. ఇంకా మార్నింగే మేమైతే లేచి రెడీ అయిపోయాము ఫాస్ట్గా. ఈరోజు మాకు స్పర్శ దర్శనం టికెట్స్ అయితే ఉన్నాయి. మా స్పర్శ దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మేము రూమ్కి వచ్చేసాము. చాలా మంచిగా అయింది మా దర్శనం కదా అదమ్మా? అదమ్మ బఠానీలు తింటుంది. బఠానీ ఎక్కడ మమ్మీ? అయిపోయింది బఠానీ. చూపియదంట. చాలా మంచిగా అయింది మా దర్శనం అయితే. ఇంక ఇక్కడ నుంచి వెకేట్ చేసేసి నెక్స్ట్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళే ముందు చాలా భయంగా ఉంది. ఫుల్ ఎండలు, అస్సలు చూస్తుంటేనే భయం అవుతుంది. ఇంక అందుకే ఫోన్స్ కూడా తీసుకెళ్ళి బయట కూడా ఏం వీడియో తీయలేదు. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ రిటర్న్ అవ్వాలి.
బాయ్ బాయ్. లోకల్ షాపింగ్ చేయడానికి మా ఆద్వి అయితే రెడీ అయిపోయింది ఎండలో కూడా. ఎక్కడికి వెళ్తున్నాం అది? షాపింగ్. ఆద్వి కోసం బొమ్మలు తేయడానికి రెడీ. నువ్వేం తీసుకుంటారా సోను? ఏదో ఒకటి ఏది కనిపిస్తే అది. మోట బొమ్మ కావాలా? మాది అడుగుతుంది చూడు. ఇంత పెద్ద బొమ్మ ఆద్వి కన్నా పెద్ద బొమ్మ. ఓకే. చెప్పులు లేకుండా నడుస్తున్న ఫుల్ కాళ్ళు మండిపోతున్నాయి. స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ టు రూమ్ వచ్చేసి నేనైతే మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. భూచక్రగడ్డ. దీన్ని అయితే భూచక్ర గడ్డ అని అంటారంట. మన తెలియదు ఏ భూచక్ర. నేను అలా కట్ చేసి షుగర్ వేసి ఇస్తున్నాడు. ఎంత అన్నా? 30. తినండి. బాగున్నా? మామా ఏగి చప్పగా ఉంది, టేస్ట్లెస్. ఇది మనకి కొబ్బరి లెక్కనే ఉంటది, కాకపోతే చక్కెర వేసుకుంటే కొంచెం స్వీట్ ఉంటుంది. షుగర్ వేస్తేనే దీనికి టేస్ట్ వచ్చింది, లేకపోతే స్వీట్లెస్. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. చెమటలు ఫుల్ ఎండ. ఇటు చిన్ని కూడా ఎక్కేసింది ఎండకి. చాలా కష్టం పిల్లలతో తిరగడానికి. ఎలా పరిగెడుతున్నాడు చూడండి. అయ్యో ఫుల్ పరిగెడుతున్నారు ఎండకి. చెప్పులు లేవు అసలు కాళ్ళకి. శ్రీశైలంలో మెయిన్ టెంపులే కాకుండా మనం చూడవలసిన చాలా లోకల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం? ఇంకా ఈరోజు మార్నింగే మా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే ఇంకా లోకల్ ప్లేసెస్ని కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చాము. ఇక్కడ మనకి ఈచ్ పర్సన్కి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఉంటుంది. లోపల మనకి ఛత్రపతి శివాజీ యొక్క ఫుల్ హిస్టరీ ఉంటుంది విత్ పిక్చర్స్ అండ్ దాని డిస్క్రిప్షన్స్తో పాటు తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వాటి డిస్క్రిప్షన్స్తో పాటు మనం ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్లో ఛత్రపతి శివాజీ యొక్క హిస్టరీ వాల్ పైన కంప్లీట్గా ఉంటుంది విత్ 3D పెయింటింగ్ అని అనొచ్చేదాన్ని. అండ్ ఇక్కడే ఛత్రపతి శివాజీ వాళ్ళ ప్రధాన మంత్రులతో లేదా వాళ్ళ మంత్రులతో ఎలా మీటింగ్ పెట్టేవాళ్ళో అదంతా కూడా మనకి అర్థమయ్యేటట్టు స్టాచ్యూస్ లాగా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ వాళ్ళ ముందు కూర్చున్న ప్రధాన మంత్రులు అందరినీ కూడా మనము స్టాచ్యూస్ లాగా చూస్తాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా అక్కడ మహారాజు మీటింగ్ అవుతుందా అనేట్టుగా ఉంటుంది ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా. ఇంకా లోపల మొత్తం వాల్ పైన మనకి 3D పిక్చర్స్ అయితే కనిపిస్తాయి. చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటాయి ఆ పిక్చర్స్ అన్నీ కూడా. అండ్ వాటి కిందనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో వాటి డిస్క్రిప్షన్స్ ఉంటాయి.
అంటే ఛత్రపతి శివాజీ ఎప్పుడు పుట్టారు అండ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో వెళ్ళేసి యుద్ధాలు చేశారు, ఏ మహారాజుల్ని కలిశారు అండ్ శ్రీశైలంకి ఎందుకు వచ్చారు, శివయ్య దర్శనం ఎలా చేసుకున్నారు అండ్ ఫైనల్లీ తిరుపతికి కూడా వెళ్ళారు శివాజీ మహారాజ్. ఆ పిక్చర్ కూడా మనం ఈ ప్లేస్లో చూడొచ్చు. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఈ స్టోరీస్ అన్నిటిని, ఎందుకంటే ఆ పిక్చర్స్ అంత క్లియర్గా మనకి ఉంటాయి అండ్ అట్రాక్టివ్గా కూడా. ఆ స్టోరీస్ చదువుతూ ఉంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమైతే చాలానే టైం స్పెండ్ చేసేసి మొత్తం స్టోరీ చదివి వచ్చాము. ఈసారి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, వాళ్ళు ఒక మంచి స్టోరీ తెలుసుకుంటారు. శివాజీ మహారాజ్ తుల్జా భవానీకి చాలా మంచి భక్తుడు. ఇంకా ఆ మాతని ధ్యానం చేసుకోవడానికి అని చెప్పేసి శ్రీశైలానికి అయితే వచ్చాడు. దానికోసమని గుర్తుగా ఈ ప్లేస్కి పక్కనే ఒక ధ్యాన మందిరం, దాంట్లో తుల్జా భవానీ మాత, దానికి ఎదురుగానే శివాజీ మహారాజ్ ఎలా ధ్యానం చేస్తున్నాడు అనేది మనము చూస్తాము. ఇక్కడ మీరు గమనిస్తే ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు, చుట్టూ గ్రిల్స్ వేసేసి. మీరు హటకేశ్వర టెంపుల్కి కానీ వెళ్ళుంటే అక్కడ మీకు ఈ చెట్టు అయితే కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా, ఆ చెట్టు ఏంటిది అంత స్పెషాలిటీ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. శ్రీ లలితాదేవి పీఠము, ఆ టెంపుల్కి ఇప్పుడు మేము వెళ్తున్నాము. జడ్జి చూడడానికి వెళ్తున్నాం. అది చాలా పీస్ఫుల్ టెంపుల్, మొత్తం అడవిలో. సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ ఇక్కడ. ఇంకా మార్నింగే మా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వెళ్ళి చూద్దామని ఇంట్రెస్ట్తో వచ్చి చూస్తున్నాము. మేము శిఖరం చూడడానికి వచ్చాం, శ్రీశైలంలో ఉన్న శిఖరం. ఈ ప్లేస్ని విజిట్ చేయాలంటే కొండపై వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా స్లోప్ మొత్తం నడుచుకుంటూ పై వరకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తే మనకి శ్రీశైలం పైన ఉన్న ఆ గోపురాలు అనేవి కనిపిస్తాయి. ఫుల్ ఎండలు, మేమైతే చాలానే అలసిపోయాము. ఇంకా ఇది ఒక్క ప్లేస్ కవర్ చేసి రిటర్న్ అవుదామని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. మా అద్విగా చూడండి బజ్జుంది. సరే సరే, ఇక్కడ వరకు రావడానికి సరిపోయింది కానీ ఇక్కడ కనిపించేది అడవి తులసి చెట్టు అంట. అవైతే చాలానే అమ్ముతున్నారు. ఇంకా దూరంగా చూస్తుంటే కొండలు, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, దూరంగా మనకి శ్రీశైలం 4 గోపురాలు అవన్నీ కూడా చూస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ ఏరియా, శ్రీశైలం టెంపుల్ ఏరియా కూడా మొత్తం చూడొచ్చు మనం ఈ ప్లేస్ నుంచి. ఈ బ్యూటిఫుల్ వ్యూని చూడడానికైనా ఒక్కసారి వెళ్ళొచ్చు శిఖరానికి, కానీ ఎండాకాలంలో చాలా కష్టము. ఇలా అయితే అస్సలు వెళ్ళకండి, మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. మాది కూడా బొజ్జుంది.
ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడడానికి చాలా లైనే ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత మా లైన్ వచ్చేసింది. ఇంకా మేము కూడా ఒకరి తర్వాత ఒకరం వెళ్ళేసి చూసి దిగాము. ఇంకా మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ సోను అండ్ చిన్నికే ఉండింది. అసలు ఏం కనిపిస్తుంది అక్కడి నుంచి అని అడిగి మరి చూశారు. ఫైనల్లీ వాళ్ళు ఏం చూసారో తెలీదు వాళ్ళ హైట్కి. బట్ చూసి కిందికి దిగాము. ఇంకా ఎండలు కదా, అప్పటి వరకు ఎండలో లైన్లో నించొని మాకున్న ఓపిక కాస్త అయిపోయింది. ఇంకా వెంటనే మాకు కొంచెం ఎనర్జీ డ్రింక్ కావాలి. ఇంకా వెంటనే అక్కడ కనిపిస్తున్న నింబు పానీ తీసుకొని కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాం మేమైతే. కొంచెం అక్కడే ఇంకా రిలాక్స్ అయిపోయి మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. దారిలో మాకు ఒక విచిత్రమైన యానిమల్ కనిపించింది. అదేంటో మీకు తెలిస్తే ఇది కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తుంటే కొంచెం డీర్ లాగా ఉంది, కానీ అది డీర్ కాదు. అసలు దానికి కొమ్ములే లేవు. అండ్ అసలు దీన్ని ఏం యానిమల్ అనాలో మాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. అక్కడికి వెళ్ళి కార్ ఆపగానే ఆ యానిమల్ మమ్మల్ని చూసింది, కానీ భయపడకుండా మమ్మల్ని అలా స్టేర్ చేస్తూ చాలా ధైర్యంగా చూస్తుంది. ఇంకా ఇక్కడితో మేము చూడాలనుకున్న ప్లేసెస్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసి రిటర్న్ బ్యాక్ టు శ్రీశైలం డ్యామ్. చూడండి అసలు వాటరే లేదు, అంత కొండల్లాగా కనిపిస్తుంది. అదే రెయినీ సీజన్లో కనుక వచ్చామనుకోండి మంచిగా ఫుల్ గ్రీనరీతో కనిపిస్తుంది లొకేషన్ మొత్తం. అండ్ డ్యామ్ కూడా చూడడానికి ఎంత బాగుంటుందో. ఆ డ్యామ్ ఉన్న పక్కన నుంచి ఘాట్ రోడ్స్ నుంచి వెళ్ళామనంటే ఆ వాటర్ కూడా మన పైన పడుతూ కార్లు అన్నిటిపైన వర్షం వస్తుందా అనేట్టుగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు చూడండి అసలు వాటరే లేదు, ఎటు చూసినా రాళ్ళు కొండలు అలానే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూడండి పిగ్స్, ఫారెస్ట్లో చాలా పిగ్స్ అయితే కనిపించాయి మాకు. ఇంకా మా సోను చిన్ని ఆద్వి అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యానిమల్స్ని చూస్తే. ఇంకా వాళ్ళే చూసి మమ్మీ చూడండి నాకు ఇది కనిపిస్తుంది అని చెప్పి చాలా ఎగ్జైటెడ్ అయ్యారు అసలు. బాయ్.